కల్పించమని చెప్పి వాళ్ళు కోరితే వందల మంది పోలీసులు వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తే పదుల సంఖ్యలో చచ్చిపోయినాడు. ఎవరి కోసం? ఆ ఢిల్లీలో మారుతి కంపెనీ ఆనాడు కార్ల ఉత్పత్తి కోసం వేల వేల పేదల కుటుంబాల గుడిసెల్ని కూల్చివేసినటువంటి నీచపు చరిత్రకు వారసులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన మాట్లాడతాడు. ఇవాళ నేను శ్రీకృష్ణుని అర్జునుని అవతారం ఎత్తినని మాట్లాడితే ఎట్లయితుంది? నేను ఒకటే సింపుల్గా అడుగుతున్నా, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక నాకు తెలిసి జడ్జెస్ వచ్చినా రాజ్యాంగబద్ధంగా సంకరించబడ్డ పదవి, అది బాధ్యత. అది గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, చివరికి ఒక అటెండర్ నౌకరి కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డటువంటి బాధ్యతలు అవి. ఎవరు కూడా అది కాదు. నేనేమంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాల కాలంలో 1952 అనుకుంటా తొలి ముఖ్యమంత్రి మనకు వచ్చింది. బూర్గుల రామకృష్ణరావు గారి నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు 1952 టు ఇవాటి వరకు నాకు 70-72 సంవత్సరాలు, 70-74 సంవత్సరాల కాలంలో, 75 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పాలించిన ఈ మూడే పార్టీలు. ఒక పార్టీ మొన్నటిదాకా పాలించిన 9 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అంతకుముందు 16 సంవత్సరాల పైచిలకు పాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఇక 45-46 సంవత్సరాలు 47 సంవత్సరాలు మొత్తం పాలించిన పార్టీ అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారికి, ఏ ముఖ్యమంత్రులు అయితే ఉండంగా ఈ పర్మిషన్లు వచ్చినాయో మీరు ఫస్ట్ చెప్పవలసింది, మా ముఖ్యమంత్రులంతా కూడా తప్పు చేసిండ్రు, ఆనాటి మా ప్రభుత్వ అధికారులు తప్పు చేసిండ్రు, మా ఎలక్ట్రిసిటీ అధికారులు తప్పు చేసిండ్రు, పర్మిషన్ ఇచ్చిండ్రు, మా నల్ల కనెక్షన్ ఇచ్చే వాళ్ళు తప్పు చేసిండ్రు, మా కలెక్టర్లు తప్పు చేసిండ్రు, మా రిజిస్టర్ డిపార్ట్మెంట్ తప్పు చేసింది, మా మున్సిపల్ డిపార్ట్మెంట్ తప్పు చేసింది, మా జిహెచ్ఎంసీ తప్పు చేసింది, మా ఎవడా తప్పు చేసింది. నేను అంటున్నా, నువ్వు వాళ్ళ ప్రభుత్వాల వారసుడే కాబట్టి ఎవరి తర్వాత ఎవరైనరు? చంద్రబాబు నాయుడు గారు పోయినరు, 2004లో రాజశేఖర్ గారు వచ్చిండ్రు, రాజశేఖర్ గారు పోయినరు, రోషా గారు వచ్చిండ్రు, రోషా గారు పోయినరు, కిరణ్ కుమార్ గారు వచ్చిండ్రు, కిరణ్ కుమార్ గారు పోయినరు, కేసీఆర్ వచ్చిండ్రు, కేసీఆర్ పోయిండు, ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇవాళ ఒక కలెక్టర్ పోతే ఇంకో కలెక్టర్ వస్తాడు, ఒక కమిషనర్ పోతే ఒక కమిషనర్ వస్తాడు, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి పోతే ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఒక ప్రభుత్వం పోతే ఒక ప్రభుత్వం. ఈ మాత్రం సోయి జ్ఞానం నీకు లేదా అంటున్నాను నేను. నీకు ఆ సోయి ఆ జ్ఞానం లేదా? నేను అంటున్నా, ఇవాళ నువ్వు మాత్రమే ఏదో పుట్టుకొచ్చినట్టుగా, నువ్వు మాత్రమే ఇవాళ శ్రీకృష్ణుడిగా చెప్తే, నేను అంటున్నా, గతంలో ఏ ముఖ్యమంత్రులు ఉండంగా, ఏ ప్రభుత్వాలు ఉండంగా, ఏ అధికారులు ఉండంగా, ఏ కలెక్టర్లు ఉండంగా ఈ తప్పు జరిగిందో, తప్పు జరిగిందని చెప్పి నువ్వు చెప్పలేసుకో ఫస్ట్. నెంబర్ 1. నెంబర్ 2, బాంబేలో ఈ మధ్య అనుకుంటా అది అభ్యుదయ సొసైటీ ఏదో ఉండే, ఆదర్శ సొసైటీ, అభ్యుదయ సొసైటీ 27 అంతస్తుల భవనం కోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వాల తప్పిదం వల్ల ఇది కట్టబడ్డది, ఇది డిస్మాంటిల్ చేయాల్సిందే, దీనికి అయ్యేటువంటి పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించాలి. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ నీకు కోర్టు పట్ల నీకు గౌరవం ఉందా, నమ్మకం ఉందా? ఇవాళ ఈ భూ కబ్జాదారులు, ఈ గుండాలు ఎవరు లేని చూసి టక్కన వచ్చి ఆక్రమించుకొని రాత్రిపూట వాళ్ళ తిష్టవేత్తలు చూసినావా? గట్లాంటి నౌకరీ చేస్తున్నావా నువ్వేనా? సాటర్డే వచ్చింది, సండే వచ్చింది అంటే కంటి మీద కొనుక్కుంటలేదు. ఇక సాటర్డే నాడు అయితే కోర్టులు ఉండవు, సండే కోర్టులు ఉండవు, ఎవరు ఫోన్ చేసినా ఎత్తారు. కాబట్టి దొంగల్లాగా, గుండాల్లాగా ఫ్రైడే నాడు చదువుకొని సాటర్డే సండే మొత్తం విధ్వంసానికి పాల్గొంటున్నారు. నేను అంటున్నా, ఒకవేళ నీ కనుక ఈ సమాజ ఉద్ధరణ కోసం, హైదరాబాద్ నగరాన్ని బాగు కోసం